ఆయన నీతిగా జీవించే దేవుడుగా ఉన్నాడు. ఆ జీవించిన దేవుని యొక్క మనము వద్దులే అంటే దేవుని యొక్క లక్షణాలు కలిగినప్పుడు మొట్టమొదట దేవుని మనం దేవుని నామాన్ని గణపతి, దేవుని నామాన్ని గొప్ప చేసి దేవుని కీర్తిస్తూ మనం ఉన్నప్పుడు నీతి యొక్క తేజస్సు మన మీద ప్రకాశించేది కాదు. ఆ తేజస్సు మన మీద ప్రకాశిస్తూ ఉన్నప్పుడు మనమేమవుతూ ఉన్నామంటే బలవంతులుగా వస్తున్నారు. దేవుని కలిగిన ఆ కృపను మనం పొందుకోవడానికి ప్రభుత్వం ప్రేమ కలిగిన దేవుని మాటలు మన నీతిలో తీసుకు ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే దావీదు కీర్తన 142 దావీదు కీర్తన 142 దావీదు చదువుతాం. మొదటి వచ్చినది నాకు కలిగిన ఆయన తండ్రిని తెలియ చెప్పుకుంటున్నాను. నాలో నా ప్రాణం నా మాటకు తెలియజేస్తుంది. నేను నడవలసి కేవలం ఆటలో పగవారు నడుస్తున్నాను. నా కుడితరపు నిజానికి తెలియజేస్తుంది అని ఎదిగిన వాడు ఒకడు నాకు జరుగుతుంది. నాకు తెలుస్తుంది. ఆయన జాతపడి వాడు ఒకడు లేదు. యెహోవా నీకు నేను పోరాడుతున్నాను. దేవునికి మహిమ కలుగునగా. ఇక్కడ భక్తులైన దావీదు మహారాజు రాసిన చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనలు ఏమని చేస్తూ ఉన్నాడంటే నీతి సూర్యుడు మన ప్రకాశం మన మీద ప్రకాశించాలి అంటే మనం ఏం చేయాలంటే ఆయన ప్రేమించే వాడిగా ఉండాలి. ఇక్కడ భక్తుడు ప్రేమ ఇప్పుడు ఎట్లా ఉందంటే నేను ఎందుకంటే యెహోవాకు మరణిస్తున్నాను, యెహోవాతో చెప్పుకుంటూ ఉన్నాను, ప్రార్థన చేస్తూ ఉన్నాను, మొర పెడుతూ ఉన్నాను. దేవుని యొక్క పిల్లలంగా మన జీవితంతో ప్రభు చెప్తున్న మాట ఇక్కడ దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని చేస్తున్నాడు అంటే దేవునికే మొరపెట్టుకుంటున్నాడు. దేవునికే మొరపెట్టుకుంటున్నాడు. ఎందుకు మొరపెడుతూ ఉన్నాడంటే ఆ కింద రాయబడుతూ వచ్చినాను. నా ప్రాణం నాలో పొందినప్పుడు నా మార్గం నీకు తెలియను, నన్ను పట్టుకొలటక నేను నడవలసిన త్రోవలో పావుగా పగవాడు గురి నొట్టిస్తూ ఉన్నాడు. ఇటువంటి పరిస్థితుల్లో దేవునికి ఏం చేస్తూ ఉన్నాడు, మొరపెడుతూ ఉన్నాడు. ఎందుకంటే దేవుని మీద తన ప్రేమ, దేవుని మీద తన ఆలోచన, తన ఆశ ఏ విధంగా ఉందంటే ఇటువంటి భయంకరమైన పరిస్థితులు, తన మనసు పిండిపోతున్న పరిస్థితులు, తనకు మరి వెలువడుతున్న పరిస్థితుల్లో నన్ను రక్షించగలిగింది, నన్ను ప్రేమించి నన్ను విడిపించగలిగింది నా దేవుడే, ఆ దేవుడే అనుకుని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. ఆ మొరపెట్టే విధానంలో కూడా ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఏ విధంగా మొరపెట్టినాడు, వెలుగెత్తి యెహోవాను బతిమాటలు కొనుస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునగా. బతిమాలు కొంటూ ఉన్నాడు. ఎందుకు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు, ఎందుకు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు? దేవుని యొక్క లేఖనాలను మనం గమనించినప్పుడు తండ్రి తన బిడ్డ కొరకు పనిచేస్తూ ఆ బిడ్డను పెంచుతూ పోషిస్తూ ఉండగా బిడ్డ ఎవరి మీద ఆధారపడుతూ ఉంటుందంటే తండ్రి మీద ఆధారపడుతూ ఉంటుంది. ఆధారపడి ఈ బిడ్డ ఇంకా తన పరిస్థితులన్నీ కూడా ఆ తండ్రికి చెప్పుకుంటూ ఉంటుంది, ఆ తండ్రికి చెప్పుకుంటూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, తండ్రి వలననే నాకు సహాయం కలుగు అనే నిరీక్షణ ఆ బిడ్డలో ఉంటూ ఉంటుంది. పుణ్యం చేస్తూ ఉంటది, తండ్రికే మొర పెట్టుకుంటూ ఉంటుంది, తండ్రిని అడుగుతూ ఉంటుంది. అదే రీతిగా ఇక్కడ గమనించినప్పుడు భక్తుని యొక్క ఆలోచన, భక్తుని యొక్క ఆ యొక్క ఆవేదన అంతా కూడా ఏ విధంగా ఉన్నదంటే ఆయన నా తండ్రి ఆయన వలననే నాకు సహాయము, ఆయన వలననే నాకు సహాయము, ఆయన ద్వారానే నేను విడుదల పొందుతాను, కృంగిపోతున్న పరిస్థితులు ఆయనే నన్ను లేవనెత్తగలిగిన దేవుడు కనుక ఆ దేవునికి మొరపెట్టుకుంటూ మొరపెట్టేటప్పుడు ఏం చేస్తాడంట, ప్రతిమానుకుంటూ ఉన్నాడు, ప్రతిమాడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ ప్రతిమాడుకుంటూ ప్రార్థన చేయడానికి ఏ పరిస్థితులు సంభవించి అంటే తనకి తీరైన పరిస్థితులు ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. కాళ్ళను గుడి వడ్డుతూ ఉన్నారంట. నా కుడి ప్రక్కను దిగానికి చూడుము,
నన్ను ఎరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను, ఆశ్రయం ఏది నాకు దొరకలేదు, నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేదు. అటువంటి పరిస్థితుల్లో దేవునికి అతిమాని ఇల్లుపెట్టి మారపెడుతూ ఉన్నట్లుగా సెలవిస్తూ తండ్రి ప్రేమల గురించి చెప్పడానికి మాట చెప్తూ, తండ్రి ప్రేమల గురించి తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే బిడ్డల కొరకు సాహసం చేస్తూ ఉంటాడు. అవునా కాదు? సాహసం చేస్తూ ఉంటాడు. ఎటువంటి సాహసం అది? తన ప్రాణానికన్నా మిన్నగా బిడ్డల కొరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు, బిడ్డల కొరకు పని చేస్తూ ఉంటాడు. లేఖనాల ద్వారా కొన్ని ఉపమానాలు దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఈ మాట చెప్తూ ఉన్నాడు. ప్రేమమైన యేసయ్య ప్రేమ మనల్ని దాటికొని ప్రేమ. ఉపమానం ఎందుకు అనేది గత దినాలను నేర్చుకుంటూ వచ్చి ఉపమానం ఎందుకు చెప్తూ వచ్చారు? పనులు తెరవబడతాయి వింటున్నారు, కానీ పనులు తెరవబడతాయి. చూస్తూ ఉంటున్నారు, కనులు తెరవబడలేదు. వింటున్నారు, చెవులు మందగిలిపోయారు. అటువంటి సమయంలో ఉపమానం చెప్పేసి వదిలేదు. అయితే ఉపమాన భావం విన్నవారు కనులు తెరవబడిన వారిగా చూస్తూ ఉన్నారు. ఈ సమయంలో మనకు ఉపమానం చెప్తాం మంచిగా, ఉపమాన భావం చెప్తాం అనేది మంచిది. ఎందుకు చెప్తూ ఉన్నాడు? మంచిది ఎందుకు చెప్తూ ఉన్నాడు? మనము ఆయన చూసేటట్లుగా మన కన్నులు, ఆయన మాట వినేటట్లుగా మన వింటూ, ఆయన మాట గ్రహించినట్లుగా మన హృదయం ఉన్నప్పుడు మన భావాన్ని చెప్పినట్టుగా చూస్తూ. ఈరోజు మన జీవితాన్ని పరామర్శిస్తూ, మన జీవితాన్ని బాగు చేస్తూ, మన కృంగిపోతున్న పరిస్థితులు మనకు లేవనెత్తే దేవుడే మనతో మాట్లాడుతాం. ఆ మాట్లాడే దేవుని దగ్గర మన బాగుగా కథలు కలిసి ఇక్కడ తండ్రి ప్రేమను జ్ఞాపకం చేస్తూ ఈ తండ్రి కొరకు, ఈ తండ్రి సహాయం కొరకు ఏం చేస్తూ ఉన్నాడంటే వెలిగించి మాట్లాడుతూ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేయడానికి ఈ వాక్యాన్ని మన ముందే తీసుకోవచ్చు. ఇప్పుడు పిల్లడు ఆ పిల్లడు తండ్రి బయటకు వెళ్తూ ఉన్నాడు. తండ్రి సహాయం ఇప్పుడు పిల్లడికి కావాల్సి వచ్చినప్పుడు ఆ పిల్లవాడు ఏం చేస్తూ ఉంటాడంటే తండ్రిని గట్టిగా పిలుస్తూ తండ్రికి ఏంటి బయటకు వెళ్ళే పనులు, కానీ పిల్లడికి ఏంటి తండ్రి సహాయం కావాలి. అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? తండ్రిని గట్టిగా పిలుస్తూ. ఇంకా అవసరమైతే ఏం చేస్తూ ఉంటాడంటే పరిగెత్తుకు పోయి కాళ్ళు పట్టేసుకుంటాడు. ఏం చేస్తూ ఉంటాడు? తండ్రిని బతిమలాడటం మొదలుపెట్టాడు. ఇప్పుడు దావీదు యొక్క జీవితంలో కూడా ఏం జరుగుతూ ఉందంటే తండ్రి పాదాలు పట్టుకుని తండ్రి దగ్గర మొర పెడుతూ ప్రతిమాలు కొడుతూ ఉన్నాడు. దేవుని ఇంటికి వచ్చిన మనం దేవుని నీతిని తెలిసి ఆ నీతిని అనుసరించడానికి మనము యోగ్యతను కలిగి బ్రతికే వారిగా ఉంటారని చెప్తున్నాడు. ఆ విషయాన్ని చెప్తూ చదివేమంటారంటే ఈ కుమారుడు తండ్రి సహాయం నాకు కావాలి, తండ్రి వలననే ఇది అవుతుంది అనుకుని ఏం చేస్తున్నాడంటే ఆ తండ్రి పాదాలు కాస్త ఇంకెళ్ళలేవు కోసం నాకు అది కావాలి, ఏది అతడు కోరుకున్నది కావాలి అని పట్టుకుంటాడు. అంతేకాదు బతిమలాడి పట్టు. అటువంటి సమయంలో తండ్రి ఏం చేస్తూ ఉంటాడంటే వెనక్కి తిరిగి వచ్చేనా ఆ బిడ్డ అవసరం ఏంటో చూసి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడతాడా? లేదు, ఇష్టపడతాడు. ఈరోజు మన ఆత్మీయమైన జీవితం కొరకు దేవుడు చెప్తాను, నువ్వు ఎప్పుడైతే తండ్రిగా ఆయన పాదాలు పట్టుకుంటూ ఉంటావు, నీ అవసరత తీర్చే దేవుడు, నీ అక్కర తీర్చే దేవుడు. నీ అక్కర తీర్చు ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ కృంగిన స్థితిలోనే ఉంచట్లేదు. శత్రువు ఉరివడ్డుతూ ఉంటే ఆ ఉరివడ్డే పరిస్థితుల్లోని ఉంచట్లేదు. ఆ ఉరులను ఏం చేస్తూ ఉంటారంటే పెంచి వేస్తూ ఉంటారు, ఆ చుక్కులను ఇచ్చి వేస్తూ ఉంటారు. అది తండ్రి చేసే పని, ప్రేమ కలిగిన తండ్రి చేసే పని. ఇంకా ఈ మాటల్లో ఉన్న పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేస్తూ తగ్గుతూ ఉన్నాయి.
ఇక్కడ దావీదు ఎంతగా బతిమాలుకోవటానికి సంబంధించిన పరిస్థితులు బట్టా, లేకపోతే దేవుడే నా ఆశ్రయం అనుకున్న, అది మెయిన్ పాయింట్ ఏంటంటే దేవుడే నా ఆశ్రయం, దేవుడే నా ఆశ్రయం. పరిస్థితులు సంభవించినప్పుడు నేను పోయి ఇంకొక అమ్మకు చెప్తూ, ఇంకొక అమ్మకు చెప్తూ పరిస్థితులు ఎంతో కొంత సాల్వ్ చేసుకోవచ్చు. అయితే పరిస్థితులు ఈ విధంగా మన జీవితంలో సంభవిస్తూ ఉన్నప్పుడు మన నిరీక్షణ ఎక్కడ ఉండాలంటే దేవుని మీద ఉండాలి. దేవుని మీద ఉండాలి. దేవుని మీద మన నిరీక్షణ ఉన్నప్పుడు ఆ నిరీక్షణ తప్ప ఏం చేస్తున్నాడంటే మనకు విడుదల అవుతుంది. లేఖనాలు చేస్తున్నాయి. అయితే బంధించబడి నిరీక్షణ కలిగిన వారికి బంధకాల నుంచి విడుదల కలిగేసి ఆయన రెండింతలుగా మేలు చేసే దేవుడుగా కనుక మన నిరీక్షణ ఆయన మీద ఉండాలి. ఇప్పుడు ఇంత శ్రమలో అసలు నిరీక్షణ ఎక్కడ ఉంది? దేవుని మీద, దేవుని మీద ఉంది. దేవుని మీద ఉండి ఏం చేస్తున్నారంటే ఆయనే బతిమాలుకుంటూ, ఆయనకే మొరపెడుతూ, ఆయనకే ఎదుగెత్తి మొరపెడుతూ ఉన్నప్పుడు అనేకులు ఆయన్ని చూడదు. నేను ఎంతగా మొరపెడుతూ ఉన్నాను అని చెప్పేసి దేవుడి కార్యం చేస్తాడో లేదో అని అనుకుని ఆయన అడగట్లేదు. కానీ ఆయన మొరపెడుతూ ఉన్నప్పుడు ఏ మనిషి మీద ఆయన మనసు ఆధారపడలేక దేవుని మీద ఆధారపడి మొరపెడు. నేను దేవుణ్ణి అడుగుతున్నాను, ఈ కార్యం జరిగిద్దో లేదో, మనుషుల మీదకి నేను సిగ్గుపడతానేమో అని మనసు అట్లా వెళ్ళకోకుండా ఆయనే నా సహాయము, ఆయనే నా చేదము, ఆయనే నా ఆశ్రయము అనుకుని ఆయన మాత్రమే మొరపెట్టుకుంటాను. ఆ మొరపెట్టే భక్తుల జీవితంలో ఏం సంభవిస్తుంది, ఏం జరిగింది అనేది రాయబడుతుంది. మాటలు చూస్తే బహుమేయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుకున్నాను. ఇంకా ఏం చేస్తున్నాడంట? బహు వినయముగా ఈ చేసే ప్రార్థన బహు వినయముతో చేస్తూ. ఎందుకు వినయంతో చేస్తూ ఉన్నాడంటే ఆయన ఒక ఉన్నతుడైన దేవుడు, ఆయన ఒక ఉన్నతుడైన దేవుడు, ఆయన ఒక ఉన్నతమైన అధికారి. ఆయన దగ్గర ఏం చేస్తూ ఉన్నాడంట? బహు వినయముతో ప్రార్థన చేస్తూ. మన ప్రార్థన ఎంత వినయంగా ఉందా అంటే మనకే తెలిసి అంత వినయంగా ఉంది. పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా మన ప్రవర్తన చక్కబడ, మన నడవడి చక్కబడ. ఈ దిద్దుకోవటానికి దేవుడి మాట జ్ఞాపకం చేస్తూ నువ్వు ఈ గ్రంథాన్ని ధ్యానిస్తూ నీ మార్గంలో నువ్వు చక్కగా నడుస్తావు. ఆ నడవటానికి చెప్తూ మనం ఏ ప్రార్థన చేయాలి? ఆయన మాత్రమే నాకు విడుదల ఇవ్వగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నాకు సహాయం చేయగలిగిన దేవుడు, ఆయన మాత్రమే నాకు నేను అడిగినది ఇవ్వగలిగిన దేవుడు అని మొట్టమొదట ఆ నిరీక్షణ, ఆ ఆధారపడే మనసు మనలో ఉంది. ముందు మన ప్రార్థన చేసేవాళ్ళం సర్వసాధారణంగా మనుషులు మనసు ఎట్లా ఉంటుందంటే రెండు రకాలుగా ఉంటుంది. కొంత దేవుని మీద, కొంత మనుషుల మీద. కొంత దేవుని మీద, కొంత మనుషుల మీద ఉన్న ప్రార్థన ఎట్లా ఉంటుందంటే నిజంగా మొరపెట్టలేని ప్రార్థన, నిజంగా మొరపెట్టే ప్రార్థన ఏంటంటే పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి నిజంగా ఆ నిజంగా మొరపెట్టిన వ్యక్తికి దేవుడు ఎట్లా ఉన్నాడంటే సమీపంగా ఉన్నాడు. రోజు మన జీవితంతో కూడా ప్రభుత్వం నిజంగా దేవునికి మనం మొరపెట్టేటప్పుడు, దేవుని దగ్గర ప్రార్థన చేసేటప్పుడు కొంత మనిషి మీద, కొంత దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు దేవుడే మనకు తోడుగా ఉండి సహాయం చేసేది. నిజంగా నాకు మొరపెట్టు, సమీపంగా ఉండి నీకు ఉత్తరం. ఎందుకని మనిషిలో ఏముందంటే ఈ బలహీనత. నిజంగా మొరపెట్టలేని బలం. నేను ప్రార్థన చేస్తే దేవునికి అని చెప్పుకుంటాను కానీ నిజంగా మొరపెట్టలేదు. ఆ బలహీనత నుంచి మనల్ని విడిపించడానికే దేవుడి మాత్రం మనకు జ్ఞాపకం చేసే దేవుడు మళ్ళా చేస్తాం. ఇతడు గొప్ప వ్యక్తి కాదు. అయితే ఈ గొప్ప వ్యక్తి ఏం చేసుకున్నాడంటే
గొప్ప వ్యక్తుల్ని ఆశ్రయించలేదు కానీ, లేకపోతే పొరుగు దేశపు రాజుని ఆశ్రయించలేదు, పొరుగు దేశపు సహాయం ఆశ్రయించలేదు కానీ దేవాతి దేవుణ్ణి ఆశ్రయించిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? నిజంగా మొరపెడుతాం, నిజంగా మొరపెట్టి ఈ మొరను దేవుడు ఆలోచించి తనకు విడుదల ఇవ్వాలి, ఆలోచించి సహాయించి, ఆలోచించి దేవుడు ನಾವು కష్టపడతాగా ప్రతిష్ఠించాలి కనుక ఇప్పుడు ఆయన ప్రార్థనలో ఒక్కొక్క మాట ఏంటంటే బహు వినయముతో మహిమ కలగలగా బహు వినయముతో ప్రార్థిస్తూ, బహు వినయం. మనము ఎవరన్నా పెద్దలు చూస్తే చేతులు పట్టుకుని వినయంగా మాట్లాడుతాం, గొప్ప చేతులు పట్టుకుని వినయంగా మాట్లాడుతాం. అయితే దేవుని దగ్గర ఈ వినయ భయభక్తులు మనకు ఉన్నాయి. ఇటువంటి వినయ భయభక్తులు మన జీవితంలో ఉన్నప్పుడు మన దేవుడు మనల్ని వృద్ధి చేసే దేవుడిగా ఉన్నాడు. మన దేవుడు మనల్ని ఆయన కృప చేత మనల్ని బలపరిచే దేవుడిగా ఉన్నాడు. ఇవి మన జీవితంలో ఉన్నాయా? లేకపోతే ఈ గ్రంథాన్ని ధ్యానించినప్పుడు మనం ఏం చేయాలి? మన ప్రవర్తన తప్పు చేసుకునే వారిగా ఉంది. ఈ గ్రంథాన్ని పఠిస్తూ మనం ఏం చేయాలంటే మనం సరి చేసుకునే వారిగా ఉంది. దావీదు భక్తుల జీవితంలో జరిగిన పరిస్థితులను బట్టి చెప్పుకోండి. ఆయన చేసిన ప్రార్థనలు, ఆయన సంభవించిన పరిస్థితులు, ఆయన పొందుకున్న శ్రేష్టతను బట్టి దేవుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. మేలైన కార్యాలు మనం చూడాలి. దేవుని నీతి మన బ్రతుకులు నెరవేర్చబడుతూ ఉండాలి. ఆయన నీతి మంతుడే, ఆయనకు మొరపెట్టిన వారికి ఆయన ఉత్తరం ఇస్తాడు. ఆయన నీతి మంతుడే, ఆ నీతి మన జీవితంలో నెరవేర్చబడాలి. మనం ఎట్లా చేయాలి ప్రార్థన, మనం ఏ విధంగా చదవాలి అనేది చెప్తాం. ఆ చెప్పే దేవుని దగ్గర మనము ఆ కీర్తన గణపరుస్తూ గొప్ప చేస్తూ ఈ సమయంలో చిన్న పల్లవి వచ్చిన పాడదాం. ఎందుకంటే దేవుడు సెలవిచ్చిన రీతిగా నిజమైన స్తోత్రాలు కూడా అనే పాట ద్వారా దేవుడు మహిమ పొందుతూ మనతో కొన్ని విషయాలు లోతుగా తీసుకెళ్ళి కనిపిస్తూ ఉంటాడు. పాడదాం ఒకసారి అందరం. మొదటి పల్లవి మధ్య వచ్చిన పాడితే ఆయన సెలవిస్తున్న మాటలు కంటే లోకము లోక నటన గతించుకోబోతుంది. ఈ లోక నటనను గతించుకోబోతున్న సమయంలో మనము వినయముతో దేవుడికి మొరపెట్టుకునే వారిగా మనము వినయముతో, ఎందుకనగా ఆయన రాకడ సమీపంలో ఉండే కనుక ఈ లోకైన మాటలతో మన జ్ఞాపకం. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉన్నాం. సంగముగా కూడి ఆయన మాట్లాడిన ఆయన రాకడ కొరకు సిద్ధపడుతూ ఉన్నాం. సిద్ధపడుతున్న మన జీవితాన్ని ఆయన సిద్ధపరుస్తూ చెప్తూ ఉన్నాడు. వినయము కలిగి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ వినయమే నీకేం కలుగు చేస్తూ ఉంది? దేవుని రాజ్యాన్ని, దేవుని యొక్క ఘనతను, దేవుని యొక్క ఆ యొక్క కీర్తిని కలిగిస్తూ ఉంటాం. ఈ మాటలు చెబుతూ మళ్ళా చెప్తూ ఉంటాం. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతున్న మన జీవితంలో ప్రభు ఏమంటారు? అందరూ ప్రార్థన చేస్తూ ఉంటారు, ప్రార్థనలు చూస్తూ ఉన్నారు. చూస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు, నువ్వు బహు వినయముతో దేవుని దగ్గర ప్రార్థన చేయి. ఎందుకు ఈ మాట చెప్తూ ఉన్నాడు అంటే, భక్తుల యొక్క ప్రార్థన మనం చూసినప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ ఉంటేనంట ఆయన పరుపు కన్నీళ్లతో పెట్టుకుని, ఆయన ప్రార్థన చేస్తూ ఉంటేనంట ఆయన కన్నులు గొంతులో పడుతూ ఉన్నాయి. ఆయన ఎముకల బలం క్షీణించిపోతూ ఎన్నో విషయాలు మన పరిస్థితి దగ్గర తీస్తూ ఉంది. ఎందుకు ఇంతగా చేస్తూ ఉన్నాడు ప్రార్థన? ఎందుకు ఇంతగా చేస్తూ ఉన్నాడు ప్రార్థన? ఎంతమంది మనసు లేరు, ఎంతమంది రాజు లేరు. రాజుగారికి ఏం కొద్దిగా ఇంటిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు అంటే మన బ్రతుకును మార్చడానికే చెప్తూ ఉన్నాడు. మనకు ఆలోచన చెప్పడానికి చెప్తున్నాడు. ఈ సంగతిని నువ్వు వినయముతో ప్రార్థన చేసుకున్నప్పుడు మీరు వినయమే నిన్ను గొప్ప చేసేదిగా, నువ్వు వినయముతో ప్రార్థన చేసుకున్నప్పుడు నీ వినయమే నిన్ను గొప్ప చేసేదిగా. వినయముతో మనము
స్కూల్కి వెళ్తూ ఉంది, పిల్లల్ని పంపించాం మనకు. పిల్లలు వెలియమ్మతో స్కూల్ టీచర్ దగ్గర వాళ్ళు పాఠాలు నుంచి వాళ్ళంటే భయభక్తులు కలిగి వెలియమ్మతో ఉంటూ ఉన్నది. ఆ బిడ్డలు ఏం చేస్తుంటారు, చెప్పి చక్కగా ఉంటూ ఉంటారు. ఆ భయం అనేది లేదు, ఆ వెలియం అనేది లేదు. లేనప్పుడు ఆ పిల్లలు ఏ విధంగా ఉంటారంటే ఆ టీచర్ అంటే లెక్కలేనట్టుగా ఇంకా ఉంటారు. అంతేకాదు చెప్పేది కూడా విన్నారు, చెప్పేది కూడా గ్రహించు. వినయం ఎప్పుడూ మన జీవితాన్ని అనిత్య మార్గంలో తీసుకెళ్తాం. వినయం అనేది ఎప్పుడు కూడా ఇప్పుడు అదే విద్యార్థి ఆ టీచర్ దగ్గర వినయాన్ని చూపిస్తూ ఉన్నప్పుడు టీచర్ మనసు కూడా ఎట్లా ఉంటది, బిడ్డ మంచి గుడ్ బిహేవియర్ కలిగిన పిల్లడని చెప్పేసో పిల్లని చెప్పేసో వాళ్ళ మీద మంచి ఇంప్రెషన్ అనేది ఉంచగలం. అదే రీతిగా దేవుని నీతి కూడా ఎట్లా ఉందంటే ఎవరైతే వినయం కలిగి, ఎవరైతే దేవుని అందు భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే మొరపెట్టుకునే వారిగా, ఆయన మాత్రమే సహాయం కోరుకునే వారిగా ఉంటూ ఉన్నారు, వారి మీద ఆయన దృష్టి కూడా రీతిగా ఉంటుంది. ఆయన దృష్టి ఇంతకన్నా ఎక్కువగా ఉంటుంది. దేవుని యొక్క లేఖనాన్ని సత్యం అని చెప్పడానికి ఆయన మనకు జ్ఞాపకం చేస్తాం. ఎప్పుడైతే ఈ వినయము మనం చూపిస్తూ ఉన్నామో ఆ వినయము ద్వారా మన మీద ఆయనకేం కలుగుతుంది, మంచి అభిప్రాయం కలుగుతుంది. మనం వినయము చూపించాలి. ఇన్ని రోజులు నేర్చుకున్న వినయం మనకు రానప్పుడు మనల్ని బట్టి ఆయన ఏం చేస్తూ ఉంటాడు. ఈ వ్యక్తిగతలో వినయం అనేది తెలియదు. ఆయన ఎవరు ఒక ఉన్నతాధికారి, అత్యున్నతమైన సింహాసనమైన ఆశ్చర్యమైనది. ఆ అత్యున్నతమైన దేవుని దగ్గర వినయం లేకపోతే, వినయం ఉంటే మన జీవితానికి మేలు జరుగుతుందా కీడు జరుగుతుందంటే మేలే జరుగుతుంది. ఆ మేలు ద్వారా మనము మన జీవితాన్ని దేవునికి మహిమకరంగా, అనేకులకు మాదిరికరంగా చూసుకున్నట్లుగా మనకు సహాయపడుతూ ఉంది. ఇవేమి మన దగ్గర లేవు, ఇటువంటివేమి మన దగ్గర లేవు. మనము దేవుని మహిమపరచలేము, ఇంకెవరికి కూడా మాదిరి కాదు. దేవుని మహిమపరచడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి, ప్రార్థన చేసేటప్పుడు మనం ఏం చేయాలి అంటే ఆయన ఉన్నతుడు, ఆయన ఒక అధికారి, ఆయన తండ్రి, తర్వాత శక్తికి తండ్రి, సమస్తం ఆయన మూలంగా కలిగింది కనుక ఆయన దగ్గర వినయముతో ప్రార్థించేవారుగా మనం ఉండాలి. లేఖనాలు రాయబడుతూ వచ్చింది 9 రాసిన పత్రిక, సమస్తము ఆయన మూలంగా కలిగింది, ఆయన మనకు తండ్రి. చూడండి ఒకసారి చూడండి మాటలు. మొదటి కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం. దేవుడికి మహిమ కలుగునుగా. మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆ తండ్రి దగ్గర వినయముతో, ఆ తండ్రి దగ్గర భయభక్తులతో ఇక్కడ భక్తులు మొరపెడుతుంది. నువ్వు దేవుని రాజ్యముగా నేర్చుకోవాల్సిన సంగతిని దేవుని చెప్తూ, దేవుని రాజ్యము నువ్వు సిద్ధపడవలసిన సంగతిని దేవుడు చెప్తూ, తండ్రి, ఆ తండ్రి దగ్గర కుమారుడు ఏ విధంగా తండ్రిని అడిగి మొరపెట్టుకుంటూ ఉంటారు, ఆ రీతిగా ఆయన దగ్గర మనం మొరపెట్టుకునే వారిగా మనం ఉండాలి. పిల్లవాడు తండ్రిని విడిచిపెట్టి వేరొకరి దగ్గరికి వెళ్ళి ఆ విధంగా అడగలుగుతాడు? అడిగిన ఏమంటారు, తండ్రిని చెప్పుకోరా వెళ్ళాను సరే అండి అంటే
తండ్రికి చెప్పుకోవాలని ఎందుకంటారు వాళ్ళు? తండ్రి తర్వాతే ఏమందం ఆ బంధువులవని, మేనమామని, మేనత్తవని, ఇంకొకళ్ళవని తండ్రి తర్వాతే కనుక ఇల్లు ఈ తండ్రి నడుగు. మళ్ళా ప్రభు మన జ్ఞాపకం చేస్తుంది. ఆయన ఎప్పటికీ కూడా కీర్తనీయుడు. ఆ కీర్తనీయుడు దేవుణ్ణి కీర్తిస్తూ, గణపరుస్తూ, గొప్ప చేస్తూ మనం బ్రతకాలని చెప్తాం. తండ్రి మూలముగా పుట్టిన వారుగా దేవుని యొక్క వాక్యం అంటాం. ఆ ప్రేమ మనలో లేకపోతే ఆయన మూలంగా పుట్టిన వారు కాము. ఆ ప్రేమ మనలో లేకపోతే ఆయన మూలంగా పుట్టిన వారని కాము. మార్చవుతాం. యోహాను పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదువు. లోకంలో ఉన్నవాటిని ఎవరైనా లోకంలో ప్రేమించిన తండ్రి ప్రేమ వానిలో ఉన్న దేవుడు. తర్వాత లోకములో ఉన్నదంతా శరీరాశి, నేత్రాశి, యోపుడము. తండ్రి వలన ఈ పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనది. తండ్రి మూలంగా పుట్టినవాడు ఆ తండ్రిని ప్రేమిస్తూ, ఆ తండ్రి ద్వారానే మన అవసరాలు తీర్చబడేటట్లుగా, ఆ తండ్రి ద్వారానే మన అక్కర్లు తీర్చబడేటట్లుగా, ఆ తండ్రి ద్వారానే మనము తండ్రికి విధేయత చూపిస్తూ, తండ్రిని మన్నిపరుస్తూ ఆయన సహాయాన్ని కోరుకునే వారిగా ఉంటుంది. ఈ మాటలు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నారంటే, భక్తి చేస్తున్న మనము ఈ భక్తిలో నీతిని, ఈ భక్తిలో ఉన్న యథార్థతను మనం అనుభవించాం. ఈ నీతిని, యథార్థతను మనం అనుభవించాం. అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతూ వచ్చేసి రాసిన పత్రికలో కృప ప్రత్యక్షమైంది. ఏం నేర్పిస్తుందంటే భక్తిలో నీతిని, ఆ భక్తిని, నీతిని నేర్పిస్తున్నాం, యథార్థతను నేర్పిస్తున్నాం. నేర్పించింది ఆ దేవుడు. ఎందుకు నేర్పిస్తూ ఉన్నది? ఆయన కొరకు శుభనిరీక్షణ కలిగి ప్రపంచాన్ని నేర్పిస్తున్నాడు. నేర్పించి తల్లి చెప్తూ ఉన్నాడు. మళ్ళా చెప్తూ ఉన్నాడు, ప్రేమమైదని వేసే ప్రేమ మనల్ని దాచుకుని ప్రేమ, కనికరించే ప్రేమ, కనికరించే ప్రేమ, కనికరం చూపిస్తూ నువ్వు ఏ విధంగా ప్రార్థిస్తూ, ఏ విధంగా నువ్వు అడిగి పంపిస్తూ, ఏ విధంగా ఆయన నువ్వు ప్రేమించావు. నువ్వు ఆయన ప్రేమిస్తున్నప్పుడు, తండ్రి వల్ల నువ్వు ఆయన ప్రేమిస్తున్నప్పుడు ఆ తండ్రి తన బిడ్డల అవసరతను తీరుస్తుంది. అందుకే అంటారు ఊహలతో వరకు, నేను నీ తండ్రిని, నీకేం అవసరమైనదో అది నాకు తెలుసు. ఎంత గొప్ప మాట చూడండి. ఆ మాట చదువుతూ ఉంటుంది. చూద్దాం ఒకసారి మాట. లోకస్వార్త 12వ అధ్యాయము, లోకస్వార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుదాం.
29:30. నీకు కావాల్సిందని నీ తండ్రికి తెలియదు. మీరైతే ఆయన రాజ్యం తెలుసు. దానితో కూడా ఇంకా అందరూ భయపడుతుంది. నీకు రాజ్యం దేవునికి మహిమ కలుగును గాక. రాజ్యం అనుగ్రహించడానికి ఎవరికి ఇష్టమైందంట? తండ్రికి ఇష్టమైంది. ఇప్పుడు ఆ తండ్రి ఏం చేస్తూ ఉన్నది? చచ్చిపోకుండా తండ్రి తన మార్గంలో పెడుతూ చెబుతూ ఉన్నాడు. అంటే తన మార్గంలో పెడుతూ చెప్తూ ఉన్నాను, ఏమి తిందమో ఏమి త్రాగుదమో అని విచారించుకుని అనుమానం కలిగి ఉండకుడి. ఎందుకని అనగా ఆయన మనకు తండ్రి అయి ఉన్నాడు కనుక ఆ తండ్రి మనకు కావలసిన వాటిని చూస్తూ ఉన్నాడు కనుక మనము అనుమానం పడే వారిగా ఉండేవారిగా ఉండకూడదు. ఈ లోకపు జనులు ఇవన్నిటిని వెతుకుదురు, ఇది నీకు కావలసి ఉన్నది నీ తండ్రికి తెలియను. ఆయన తండ్రి, ఆ తండ్రికి మొర పెట్టుకునే వారిగా మనం ఉండాలి. ఏదైనా ప్రార్థన నేర్పిస్తూ వాళ్ళకి ఏమని మొదటి నేర్పిస్తూ వచ్చేది? పరలోకమందున మా తండ్రి, మా తండ్రి భావంతో నువ్వు ఆయనకి మొర పెట్టు. తండ్రికి నీ సంవత్సరం అయింది తెలుసు. తర్వాత అంటూ ఉన్నాను, తెలియను మీరైతే ఆయన రాజ్యములు ఎదుకుడి, దానితో కూడా ఇది మీకు అనుగ్రహింపబడును. చిన్నమంగా భయపడకుడి, మీకు రాజ్యము అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమై ఉన్నది. దేవునికి మహిమ కలుగునదా. ఆ తండ్రికి మనకు రాజ్యాన్ని అనుగ్రహించడానికి ఇష్టమైంది కానీ తండ్రి దగ్గర మనం మొరపెడుతూ ఉంటే తండ్రి ఏం చేస్తున్నాడు? ఆ రాజ్యానికి వారసులమయ్యే రీతిగా ఆయన మనల్ని బలపరుస్తూ, ఆ రాజ్యానికి హక్కుదారులమయ్యే రీతిగా ఆయన మనల్ని సిద్ధపరుస్తూ, దేవుని నీతి నెరవేర్చబడటానికి, లోక నాశన గతించిపోవటానికి దేవుడి మాటలన్నీ మనకు జ్ఞాపకం చేస్తుంది. ఆయన నీతిమంతుడు, ఆ నీతిమంతుడి ద్వారా నేను బ్రతక. నీతిమంతుడు తప్పకుండా విడిచిపెడతాడా? చెప్పి తన నీతిని నెరవేరుస్తాడు, నేర్చుకుంటూ తన నీతిని నెరవేరుస్తాడు. కనుక ఇక్కడ జ్ఞాపకం చేసే సంగతులు ఏంటంటే, నువ్వు దేవునికి మొరపెట్టేటప్పుడు ఏమని మొరపెట్టు? తండ్రి, తండ్రి, తండ్రి. ఆ తండ్రి దగ్గర నువ్వు మొరపెడుతూ ఉన్నావు. తండ్రి నీకు ఏం చేస్తున్నాడంటే రాజ్యాన్ని అనుగ్రహిస్తూ, రాజ్యాన్ని అనుగ్రహిస్తూ, రాజ్యానికి నువ్వు సిద్ధపడి రాజ్యానికి నువ్వు వారసులుగా బ్రతకడానికి నీకు కావలసినవన్నీ ఆయన బోధ చేస్తూ దేవుడికి మహిమ కలుగునదా. ఆ బోధ చేసే దేవుడి దగ్గర మన బాగుగా బ్రతకాలి చెప్తున్నది పాపం. ఆయన దగ్గర వెన్నెముతో బ్రతకని చెప్తున్నది పాపం. తండ్రిని అడగవలసిన తండ్రిని అడగపోకుండా ఎవరినో మనం అడిగినప్పుడు వారేమంటారంటే నీ తండ్రిని అడుగు, నీ తండ్రిని అడుగు. ఎందుకని? ఆయన మూలంగానే సమస్తం ఆయన మూలంగానే కలిగి ఆయన అడగ ఎలా జ్ఞాపకం చేసేస్తాం. దావీదు భక్తుడు చేసిన ప్రార్థన, ఆ ప్రార్థన విలువ మనం తెలుసుకోవటానికి జరిగింది. పడిపోయిన దావీదు గుడారాన్ని కట్టి దేవుడు మన జీవితాన్ని కడుతూ నేర్పిస్తూ ఉన్నాడు. నెమ్మది పొంది దేవుని నామాన్ని మహిమపరచడానికి, దేవుని నామాన్ని గొప్ప చేయడానికి ఆయన నేర్పిస్తూ, ఆయన చిత్తనీడిగా ఆయన నేర్పిస్తున్నాడు. దావీదు మొరపెట్టాడు, తండ్రి, తండ్రి నాకు సహాయం చేయాలి మొరపెట్టాడు. ఆ మొరపెట్టే విధానంలో ఎలుగెత్తి మొరపెడుతున్నాను. ఎలుగెత్తి అంటే మనస్ఫూర్తిగా మొరపెడుతూ, మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవర్తించినప్పుడు ప్రతి మాలు కొంచెం ప్రార్థన చేస్తూ, ఇంకెవరన్నా బతిమలాడితే నాకేం పని నీ తండ్రి ఉండగా, ఎవరన్నా బతిమలాడతామంటే వచ్చినా. అందుకని ప్రతి మానుకుంటూ మనం మొరపెడుతుంది. ఓహోగా ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాను.
ఈ మాటలు చెప్తున్న దేవుడు నిత్యుడగు తండ్రి. ఆ నిత్యుడైన తండ్రి దగ్గర నువ్వు జాగ్రత్త పడి జ్ఞానముతో ప్రకటన చేసుకో. బహు వినయముగా తండ్రిని మనము పెద్ద మాటలు పలుకుతూ ఉంటే తండ్రికి ఆ బిడ్డ అంటే ఇష్టం అవుతుందా అంటే తండ్రి మాట వింటూ తండ్రికి లోపడుతూ ఉన్న కుమారుని జీవితం చేసుకుంటారు. తండ్రి సంతోషపడుతుంది. అదే రీతిగా భక్తుల యొక్క జీవితం కూడా తండ్రికి లోబడుతూ ఎన్ని పరిస్థితులు ఆ జీవితంలో సంభవిస్తున్నా ఆ పరిస్థితులన్నింటిలో కూడా ఎవరికి లోబడ్డాడంటే తండ్రి అయిన దేవునికి లోబడ్డాడు. దేవుని దగ్గర వినయాన్ని చూపిస్తూ దేవునికి భయపడుతూ వచ్చాడు. ఆ వినయము ఆ భయభక్తులే ఆయన గొప్ప చేస్తూ దేవునికి మహిమ కలగదు. ఆ వినయ భయభక్తులకు శత్రువు తన చేతికి దొరికినప్పుడు తండ్రికి వినయము చూపిస్తూ తండ్రి మాటకు వినయము చూపిస్తూ, ఎందుకంటే రాయబడుతూ వచ్చింది కీర్తన, తండ్రి అభిషేకించిన వ్యక్తిని ముట్టకూడదు అంటే ఇప్పుడు సౌలుని బట్టి తండ్రిని బట్టి తండ్రి మాటను బట్టి దేవునికి మహిమ కలుగుతారు. తండ్రికి వినయం చూపిస్తూ తండ్రికి ఒక కుమారుడుగా, తండ్రికి ఒక కుమార్తెగా, తండ్రికి ఒక బిడ్డగా మనం బ్రతికే విధానం చేస్తూ ఆయన ఆ మాటకు వినయం చూపించాడు ఇక్కడ భక్తుడు. ఆ మాటకు లోబడుతూ వచ్చాడు ఇక్కడ భక్తుడు. కలుగునగా లోబడిన భక్తుడి జీవితంలో జరిగిన పరిస్థితుల్ని మాకు జ్ఞాపకం చేస్తూ ఈ మాటలు మాట్లాడి చెప్తున్నా. నాకు కలిగిన బాధ ఆయన తండ్రిని తెలియజేసుకుంటున్నాను. నాలో నా ప్రాణం చెందినప్పుడు నా మార్గములు నీకు తెలియదు. నన్ను పట్టుకొనట నేను నడవలసిన త్రోవలో సాటుగా పగవారు గురి నొద్దుతున్నారు. నా కుడి ప్రక్కన నిదానించి చూడము. నన్ను ఎరగని వాడు ఒకడును నాకు, పెరిగిన వాడు ఒకడును నాకు లేకపోయాను. ఆశ్రయం అయితే నాకు దొరకలేదు. నా ఎడల జాలిపడేవాడు ఒకడును లేడు. యెహోవా నీకే నేను మొర్రపెట్టుతున్నాను. నా ఆశ్రయ దుర్గము నీవే. హల్లెలూయా. ప్రేమ కలిగిన దేవుని దగ్గర చెప్తూ నా మీద జాలి పడేవాడు ఎవరు? జాలి పడతావు అంటే అది నీవే, కనికరిస్తావు అంటే అది నీవే, కృప ఇస్తావు అంటే అది నీవే, ఆశ్రయం ఇస్తావు అంటే అది నీవే అనుకుని దేవునితో చెప్తూ దేవుని దగ్గర మొరపెడుతూ మనం కొంత లోకాన్ని అడిగి, కొంత మనుషులను అడిగి, కొంత దేవుని దగ్గర అట్లా కాదు. నా మీద జాలి చూపిస్తావంటే అది నీవే, నా మీద దయ చూపిస్తావంటే అది నీవే అని పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడి ప్రార్థన చేస్తుంది. దేవునికి మహిమ కలుగునగా. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకుంటుంది. హల్లెలూయా. సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకున్నాను. ప్రేమమైన యేసయ్య ప్రేమ ఆదరించి పోషించదు. ఆ ఆదరించి పోషించే ప్రేమతో మనం బ్రతుకుటకు దేవుని గీర్చి నెరవేర్చవలసి ఈ జ్ఞానాన్ని మనకిచ్చి ఆయన పోషిస్తుంది. ఈ ఆలోచన చెప్పి ఆయన పోషిస్తుంది. తర్వాత నేను చాలా తిన్నాను. నా మొరకు తిరిగొమ్ము. నన్ను తరువు వారు నాకంటే బలిష్ఠులు. వారి చేతుల నుండి నన్ను విడిపించుము. నేను చాలా కుంగిపోయి ఉన్నాను తండ్రి. నన్ను తరిమే వారు అనేకులు ఉన్నారు. వాళ్ళు నాకంటే బలిష్ఠులై ఉన్నారు కనుక నన్ను విడిపించి అని ఆయనకు మొర్ర పెట్టుకుంటాను. రోజు మాటలు మనకు ఎందుకు జ్ఞాపకం చేస్తున్నది? ఆశీర్వదించినప్పుడు తండ్రికి బిడ్డలకు ఏమివ్వటానికి ఇష్టమైనంత రాజ్యం ఇవ్వటానికి. రాజ్యం ఇవ్వటానికి ఇష్టమైన దేవుడు తన పిల్లలతో చెప్తున్న తండ్రి ఆ పిల్లలు ప్రార్థన చేసేటప్పుడు తండ్రికి మొరపెట్టుకున్నట్లుగా మొరపెట్టి
తండ్రి దగ్గర పొందుకున్నట్లుగా పొందుకునే వారిగా మనం ఉన్నాం. ఆ తండ్రి దగ్గర వినయ భావంతో మొరపెట్టే వారిగా ఉండాలి. ప్రతివాళ్ళు కొంటూ మొరపెట్టే వారిగా ఉండాలి. పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి మొరపెట్టే వారిగా మనం ఉండాలి. నా మీద జాలి చేసుకునేది నీవే, నన్ను కరుణించేది నీవే, నాకు కనికరం చూపించేది నీవే, నా ఆశ్రయం నీవే అనుకుని అన్ని ఆయనే అనుకుని ఆయనకు మాట్లాడుతుంది. సజీవులను ఉన్న భూమి మీద నాకు స్వాస్థ్యం కూడా నీవే, నేను చాలా క్రియలు ఉన్నాను, నా మరొక చెయ్యొద్దు. నన్ను తరుము వారు నాకంటే బంధిస్తుంది, వారి చేతుల నుండి నన్ను విడిపించుకోవాలి. ఇదే భక్తుడు ఎనుక మనుషులు మందలోకి వచ్చినప్పుడు వాటిని ఏం చేస్తూ వచ్చాడు? మేకపిల్లను ఏం చేసినట్టుగా తీర్చాడు. అయితే ఈ సమయంలో ఏమంటూ ఉన్నాడు? నాకంటే బలిష్ఠులు నన్ను తరుముతూ ఉన్నారు, నాకంటే బలిష్ఠులు. సింహం కంటే ఎలుగు బంతి కంటే ఆయన మనుషుడే ఎలుక అని ఏమంటున్నాడు? నాకంటే బలిష్ఠులు నన్ను తరుముతూ ఉన్నారు. నేను నీకు మొరపెట్టుకుంటున్నాను, నీకు మొరపెట్టుతాను. జ్ఞానవాక్కులు దేవుడు మనకు అందిస్తూ ఆ మనిషి దావీదు చేతులు ఎంత ఒకసారి మనం ఆలోచిస్తాం. 6 మూరలు దానిదన్న గొల్యాతుని ఒడిసిన దెబ్బతో కొట్టి అతను తలనరకు వెళ్ళిపోయాడు. మరి ఇంత బలిష్ఠుడైన దావీదు ఇప్పుడు దేవునికి ఎందుకు చెప్తూ ఉన్నాడు? సింహపు నోటి నుండి ఎలుక బంటి నోటి నుంచి గొర్రెపిల్లను రక్షించున్నాడు. ఇటువంటి బలవంతుడు ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఇతరులు ఏముందంటే తండ్రిని ప్రేమించు. దేవుని యొక్క వాక్యం అంటుంది, నీ శత్రువు మీద నీవు పగ తీర్చుకోవద్దు, పగ తీర్చుకొనట ప్రతీకారము చేయ నా పని అన్నా. ఇప్పుడు తండ్రిని గణపరుస్తూ తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. తండ్రిని గణపరుస్తూ తండ్రికి అప్పగిస్తూ, తండ్రిని పనిపరుస్తూ తండ్రికి అప్పగిస్తూ ఉన్నాడు. మనము దేవునితో బ్రతికి విధానం చేసుకుంటాం. మనం ఒక వ్యక్తిని 4 మాటలు అనేయచ్చు, మన నోటి వచ్చిన మాటలు 4 మాటలు అనేయచ్చు. కానీ దేవుని యొక్క లేఖనాల ప్రకారం దేవునికి అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? మనపక్షంగా ఆయన పోరాడుతున్నాడు, మనపక్షంగా ఆయన యుద్ధం చేస్తూ, మనపక్షంగా ఆయనే నిలబడుతుంది. అని ఇంత ఘనమైన దేవుని గౌరవిస్తూ వినయం చూపిస్తూ ఇప్పుడు ఆయనకు మొరపెడుతూ, అయ్యా నాకంటే బలిస్తూ నన్ను తరుముతూ దేవుని ఎడల వినయ భయభక్తులు చూపిస్తూ చెప్తూ ఉన్నాడు. ప్రేమ కలిగిన దేవుని దగ్గర ఆయన మాటలు, ఆయన సన్నిధిలో ఆయన నేర్చుకున్న దాన్ని బట్టి దేవుణ్ణి గణపరుస్తూ చెప్తూ ఉన్నాడు. ఈ మాట మనం పోయి వాళ్ళకి ఈ దేశంలో నుంచి ఆ పొరుగు దేశం మీద పోయి ఒక ఆటంబం మనం వేసేసి అక్కడ ఏమైపోతాం? చనిపోతారా లేదు? చనిపోతాం. అయితే ప్రభు అంటూ ఉన్నాడు, ఆయన మనకు తండ్రి, ఆయన మనకు తండ్రి. ఆ తండ్రికి శత్రు బాధ అయినా, ఆ తండ్రికి కరువు బాధ అయినా, ప్రాణ బాధ అయినా, ఆ తండ్రికి మనం కుంగిపోతున్నా మొదట ఆ తండ్రికి మనం మొర పెట్టేవారిగా ఉండాలి. నాకు ఆయుధములు ఉన్నవి, నా ఆయుధాన్ని నేను ఉపయోగిస్తాను అంటే దేవుడి యొక్క లేఖనం ఏమంటుందంటే, నీ ఆయుధదారుని నిరాయుధ వారుడిగా చేస్తాను. ఆయుధం ఉన్న వాడిని ఆయుధం లేని వాడిలాగా చేస్తాను. ఆయన మాట ఎప్పటికైనా జయముండే మాట, ఆయన మాట విజయాన్ని ఇచ్చే మాట. ఆ విజయాన్ని ఇచ్చే మాట ద్వారా ఇక్కడ మనకు నేర్పిస్తుంది. భక్తుని
విలువైన జీవితాన్ని దిశకు నేర్పిస్తూ ఆ ఒడిసలతోనూ ఈ శత్రువులు కూడా కొట్టవచ్చు. కానీ దేవుని దగ్గర నేర్చుకున్న మాట, ఆయన మాటను నింపుకొని ఆ మాట ద్వారా దేవునికి మొరపెడుతున్నాం. ఆ మాట ద్వారా దేవునికి మొరపెట్టి దేవుని కనపరుస్తూ దేవుని రాజ్యముగా ఉండటానికి తండ్రికి ఇష్టమని తండ్రి ఏం చేస్తున్నాడు, ధ్యానం చేసుకుని నీకు బోధ చేస్తున్నాడు. ధ్యానం చేసుకుని నీకు నేర్పిస్తున్న దేవుని దగ్గర నేర్చుకుని క్షేమంగా బ్రతకటానికి ఈ మాటలు మనతో దేవుడి దినాన్ని మాట్లాడుతూ ఇంకా జ్ఞాపకం చేస్తూ సజీవులు ఉన్న భూమి మీద నా స్వాస్థ్యం నీళ్ళు అనుకున్న వ్యక్తి మరి ఆయన విడిచిపెట్టి ఇంకెవరన్నా ఆశ్రయిస్తాడంటే ఆశ్రయించిన వ్యక్తి ఏం చేస్తున్నాడంటే ఆ శత్రువుని కూడా దేవునికి అప్పగిస్తుంది. మిగిలిన రాజులు ఏం చేశారు తెలుసా, శత్రువుని దేవునికి అప్పగించుకోకుండా శత్రు బలం అంతటి మీద వారి బలాన్ని చూపించుకోవడానికి బయలుదేరి ఏమైపోయారు, ఓడిపోతూ వచ్చి మన దేవుడు ఓడిపోనివని దేని జీవితాన్ని నేర్పించే దేవుడు ఏం చెప్తున్నాడంటే, నువ్వు కృంగిపోతున్నావా, నిరాశ చెందుతున్నావా, ఇబ్బంది పడుతూ ఉన్నావా, వ్యాధిలో ఉన్నావా, బలహీనతలో ఉన్నావా, ఏ పరిస్థితిలో ఆ పరిస్థితిని చాలిన దేవుడు ఆయనకు మొరపెడుతుంది. ఆయన మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు, ఆయనకు మొరపెడితే ఆయన మన పక్షముగా నిలిచే దేవుడు. ఆ నిలిచే దేవుని దగ్గర సహాయాన్ని పొందుకోవటానికి మాట్లాడి జ్ఞాపకం చేస్తాడు. కనుక మంచి దేవుడిగా చెప్తున్నాం. తన విషయాలు చెప్తూ వచ్చాడు. తర్వాత ఏమవుతున్నాడంటే 7వ వచనం, నేను నీ నామమునకు కృతజ్ఞత చెల్లించినట్లు సంసారంలో నుండి నా ప్రాణమును తప్పించును. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి చూసి నీతి మంచుడు నన్ను బట్టి అతిశయపడుదురు. నేను పోయి యుద్ధం చేస్తే, నేను పోయి శత్రువు మీద తలమెచ్చుకొచ్చి నా వెనక వారు దేవుని బట్టి అతిశయించారు. దేవుని బట్టి దేవుని నామాన్ని గణపరుచు దేవుని యొక్క నామ అట్లా కాకుండా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే, నేను నీకు నీ నామములకు కృతజ్ఞత చెల్లించినట్టు తరకాల నుండి నా ప్రాణమును రక్షించి. ఇప్పుడు ఈ పరిస్థితులన్నీ ఎట్లా ఉండి తనకు తరకాలలాగా ఉంటాయి రక్షించి. అప్పుడు నీవు నాకు మహోపకారము చేసి నుండి రక్షించి నీతి మంతుడు నన్ను బట్టి అతిశయపడుదురు. వాక్యాన్ని గమనించిన వ్యక్తిని బట్టి అతిశయించే వారిగా దేవుని యొక్క లేఖనం చెప్తూ ఆయన బట్టి అతిశయించమన్నాడు. ఆయన ఏమని ఉన్నారు అంటే ఎందుకు ఆయన బట్టి అతిశయించమన్నారు? ఈ దావీదు మాట్లాడిన మాటలన్నింటిలో మనకేం కనపడుతుందో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీయుల పత్రిక 1వ అధ్యాయము 31వ వచనం చదువు. ఎందుకు అతిశయించారు? ఇప్పుడు నన్ను బట్టి అతిశయిస్తారు అంటున్నారు. ఆయన ఏం చేస్తూ వచ్చారంటే దేవుని మాటను బట్టి నడుచుకున్నాడు కాబట్టి అతిశయిస్తారు. ఆ మాట ఎట్లా ఉందంటే రాయబడుతూ వచ్చింది, దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనము ఆయను. ఆ మాట మనకు ఏం కలిగిస్తుంది? ఆ మాట మనకు జ్ఞానం ఇస్తుంది. ఆ మాట మనకు నీతిని కలిగి చేస్తుంది. ఆ మాట మనకు పరిశుద్ధి ఇస్తూ ఉంది. ఆ మాట మనకు విమోచనము కలిగిస్తూ ఉంది. ఇప్పుడు ఆయన ప్రార్థనకు సరిపోయే సమాధానం దొరికినట్టు
ఆయన ప్రార్థనలు ఏముంది? ఇదేం మాట్లాడినా ఆ శాస్త్రాల నుంచి విడుదల కలగాలి, విమోచించబడాలంటే ఇప్పుడు దేవుని మాట్లాడి తీసుకున్నాడు. ఆ నీతితో వెళుతూ ఉన్నాడు, ఆ జ్ఞానముతో వెళుతూ ఉన్నాడు. ఈయన పోయి ఇంకొకరిని హత్య చేసి ఆ బలిష్ఠుడైన వాడిని చంపేసి అపరిశుద్ధుడి కాక పరిశుద్ధతని కాపాడుకుంటూ దేవుణ్ణి సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. దేవుని సహాయాన్ని కోరుతూ అలా చెప్తుంది. దేవుని బట్టి మనం అతిశయించే దేని కొరకు, అతిశయించే దేని కొరకు ఏసయ్య మనకు నూతన వస్త్రాలు ఇచ్చాడు, అతిశయము. ఏసయ్య మనకు నూతన గృహాన్ని ఇచ్చాడు, అతిశయము. అతిశయము కాదు. వాక్యం ఏం చెప్తూ ఉందంటే దేవుని బట్టి మనం ఎప్పుడు దేనికిగా అతిశయించే వారిగా ఉండాలి అంటే ఆయన బట్టి నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు, ఆయన బట్టి నువ్వు నీతిని సంపాదించుకున్నప్పుడు, ఆయన మాటను బట్టి నువ్వు పరిశుద్ధతను సంపాదించుకున్నప్పుడు, ఆయన మాటను బట్టి నువ్వు విమోచించబడుతున్నప్పుడు అతిశయించు. ఊరకనే అతిశయించేది కాదు. ఈ అతిశయంలో ఉన్న మర్మం చెప్తుంది, ఈ అతిశయంలో ఉన్న గొప్పతనాన్ని చెప్తుంది. ఇది నీలో జరుగుతూ ఉంటుంది. ఆయన బట్టి అతిశయం, ఇది నీకు కలుగుతూ ఉంటుంది. ఆయన బట్టి అతిశయించే వాడు ప్రభునందు అతిశయింపగలనని రాయబడినది నెరవేరినట్టు దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, దేవుని మూలంగా దేవుడు ఏమైనాడు వాక్యం అన్నాడు. ఆ వాక్యం మూలముగా మనకు జ్ఞానము, ఆ వాక్యం మూలంగా మనకు నీతి, ఆ వాక్యం మూలంగానే మనకు పరిశుద్ధత, ఆ వాక్యం మూలంగానే విమోచన. అవి నీలో జరుగుతుంటే ఆ వాక్యం మూలంగా ఇవన్నీ నీలో కొడుతూ ఉంటాయి. అతిశయం, ఇల్లు కట్టుకున్న దాన్ని బట్టి, వస్త్రాలు కొనుక్కున్న దాన్ని బట్టి అతిశయిస్తే లోకం కూడా అతిశయిస్తుంది. లోకంలో ఏ సూత్రం నమ్మిన వాళ్ళు ఇల్లు కడుతుంది, అందరూ కట్టుకుంటున్నారు, అందరు వాళ్ళు అతిశయిస్తారు. అయితే మంచి దేవుడు తన మహిమ కలిగిన పిల్లలంగా తన మహిమాత్మతో మనం బ్రతకటానికి అనే మాటలు మనకు ఆయన మన తండ్రి. ఆ తండ్రి తన పిల్లలకు రాజ్యులు తనకి ఇష్టమైన దేవుడు ఏం చెప్తూ, ఆ ఇష్టమైన దేవుడు మన గుడారాన్ని కడుతూ మనను బ్రతికిస్తూ దేవుని నీతి మనలో నెరవేర్చబడతాడు. ఈ మాటలు చెప్తూ మంచి దేవుడు అవసరంటూ ఉన్నాడు. నేను నీ నామములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లు. ఈరోజు నిజమే ఇవన్నీ ఎరగక మన సరసాల్లో ఉంది, ఇవన్నీ ఎరగక మనం విమోచించబడలేదు, ఇవన్నీ ఎరగక మనమే సవరించుకుంటూ ఉన్నాం, ఇవన్నీ ఎరగక మనమే మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఇవన్నీ ఎరిగి బ్రతకటానికి దేవుడి దినాన మనకు చెల్లిస్తుంది. ఇచ్చిన దాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తుంది. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నామాన్ని గొప్ప చేస్తుంది. ఇచ్చిన దాన్ని బట్టి దేవుని నామాన్ని కీర్తిస్తూ మోకరిద్దాం. దేవుడి పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిల్లో దీవించుకునేదాకా ఆమేన్. ప్రేమతో మనం బాగుగా బ్రతుకుతాం. ఆ తండ్రి సహాయముతో మన మొదలు దేవుడు తన వాక్యాలు ఇచ్చి ఆయన నుంచే నెరవేర్చబడే రీతిగా దేవుని యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ లోకం చెప్పినట్లుగా శరీరాశ నేత్రాశ జీవపడం కలిగి వీళ్ళు పుట్టారన్నట్లుగా మనం ఉండక ఆ కలిగిన వాడు తండ్రి మూలంగా పుట్టలేదు అని, తండ్రి ప్రేమ వాళ్ళు లేదు అని, అయితే తండ్రి మూలంగా పుట్టినవారు మన బ్రతుకుని ఆయన బాగు చేస్తూ మనం ఏ విధంగా దేవుని దగ్గర పడుతూ ఏ చెరలో ఉన్న, ఏ కష్టంలో, ఏ ఇబ్బందిలో, ఏ కృంగుదలలో ఉన్న ఆయన మీద ఏ రీతిగా ఆధారపడి ఆయన మాట వచ్చి నీకు విమోచన కలిగిస్తూ ఉంటారు. దేవుని మూలముగా నీకు జ్ఞానము కలుగుతూ ఉండాలి, దేవుని మూలంగా నీకు నీతి కలుగుతూ ఉండాలి, దేవుని మూలంగా నీకు పరిశుద్ధత ఉండాలి, దేవుని మూలంగా విమోచన కలుగుతుంది. ఉన్న వాక్యం ద్వారా నీలో ఏం జరుగుతుంది?
ఇవి నీలో జరిగితే ఆయన ఏం చేయని అతిశయిస్తూ ఆయన నామాన్ని గణపరుస్తూ ఆయన భక్తులు కలిగి ప్రార్థించినట్టు మంచి దేవుడిగా మనల్ని దీవించి మాట్లాడుతుంది. మంచి దేవుడిగా మనల్ని కడుతూ ఆయన ఆత్మచేత మనల్ని అలంకరించి సహాయపడుతూ ఆయన చేసిన సహాయాన్ని మరొక ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన బిడ్డలు ప్రార్థించి ప్రభునామాన్ని గణపరుద్దాం. స్తోత్రం 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 యేసయ్య పరిశుద్ధుడా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం కృపగల దేవా నీకు స్తోత్రం 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 యేసయ్య స్తోత్రం 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 నీ 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 మాటలు ప్రభువా గొప్పగా బోధించావు ప్రభువా నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం దయగలిగిన దేవుడిగా కృపగలిగిన తండ్రిగా బోధించిన దేవా నీకు స్తోత్రం 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 అంటున్నాడు ఇది మొదలుకొని జీవితాలు కట్టబడుతున్నాయి. యేసు 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 దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు యేసు దేవుడు యేసు చెప్పినట్టుగా నడుచుకుందుముగాక అంటున్నాడు. యేసయ్య స్తోత్రం 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 పరిశుద్ధుడా 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 నీ వాక్కుని బట్టి వేలాది స్తుతులు 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 స్తోత్రములు తండ్రి కుమార పరిశుద్ధాత్మదేవ త్రియేక దేవానికి స్తుతులు 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 స్తోత్రములు 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 వినగలిగిన చెవులు ఇచ్చినారు ప్రభు నీకు స్తోత్రములు 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 ధ్యానించే మనసును ఇస్తున్నందుకు మీకు వందనాలు. స్తుతులు 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 స్తోత్రములు 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 యేసు 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 చెప్పిన విధముగానే ప్రభువా యేసు చెప్పిన విధముగానే నడుచుట మేలు అంటున్నాడు. యేసయ్య స్తోత్రం 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 యేసయ్య మీకు స్తోత్రం 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 ఇష్టముతో బోధించిన దేవుడికి మహిమ 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 మహిమ. యేసు 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 ఘనమైన దేవుడిగా ఘన కార్యములు చేసే దేవుడిగా రాజ్యాన్ని ఇస్తున్న దేవుడిగా కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు 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 ప్రభువా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు. యేసు 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 దేవుడు యేసు క్రీస్తు నిజమైన దేవుడిగా ప్రకటించుటకు యేసు అంటున్నాడు నిలువండి నిలువండి నిలువండి. స్తోత్రం 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 యేసు 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 పరిశుద్ధ దేవుడిగా క్రియలను చూస్తున్న దేవుడిగా పరిశుద్ధత కొరకు నీతి కొరకు ఆకలి దప్పికలు కొని నడవటమే యేసు ఇష్టపడి చూసే దేవుడిగా ఇష్టముతో ఎదురు చూస్తున్న దేవుడిగా యేసు అంటున్నాడు నీ త్రోవలలో నీ ముందున్న దేవుడిగా నీ కుడి పక్కన నీ ఎడమ పక్కన నీ వెనుక దేవుడు 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 నిరీక్షణతో దేవుడు నడిపిస్తున్న మార్గములో
దేవుడు నడిపిస్తున్న మార్గములో ఫలిస్తూ 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 ప్రభు కొరకు వేగిరపడుతూ సిద్ధపడుతూ ధన్యముగా ప్రభు ఆత్మచేత నడిపించబడుతున్నారు. ఆమేన్. అద్భుతమైన కృప చేత